ఇప్పుడే మన మైత్రి రవి గారు ఫోన్ చేశారు, లైవ్లో చూస్తున్నాము, రాలేకపోయాము, కానీ కవిత గారు ప్రొడ్యూసర్ అయిపోయి సుకుమార్ గారి డైరెక్షన్ చేసి బన్నీ గారు హీరో అయిపోతే మేమేం చేయాలంటే అని అడిగారు. మీరు చూసుకోండి, నాకైతే ఇంట్లో సంబంధం లేదు. ఓకే, రావు రమేష్ గారు సార్. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, వివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, భాస్కర్ భట్ల గారికి, అందరికీ, క్రికెట్లందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ అరుపులే ఇండస్ట్రీ బతుకుందంటే కారణం అరుపులే. చాలా మాట్లాడాలనుకున్నా కానీ అందరూ అదే సినిమా గురించి ప్రొడ్యూసర్స్ చెప్పారు, పీవీఆర్ అందరూ చెప్పున్నారు, షార్ట్గా ముగిస్తారు. మనందరికీ సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఎవ్రీవన్ యూ మీట్ ఈస్ ఫైటింగ్ ఏ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్. బీ కైండ్ ఆల్వేస్. రాబిన్ విలియమ్స్ చెప్పింది. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంతో ఏదో పోరాటం చేస్తూ ఉంటాడు. వాళ్ళ పట్ల దయగా ఉండండి. ఇది సీరియస్గా ఉంది నేను చెప్పేది, కానీ ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే మా నాన్న అల్లు అరవింద్ గారు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటే తనతో యుద్ధం, కానీ వాడితో దయగా ఉండాలి. అలాగే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, సోకాల్డ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంతో ఒక యుద్ధం. వీడి యుద్ధం ఏంటంటే వీడు ఒక నూతిలో కప్ప, అన్నీ తెలుసు అన్నట్టే కనబడి ఏమీ తెలియదు. ప్రపంచాన్ని ఒక్కొక్క విషయం వాడు తెలియదు ఆవిష్కరిస్తుంటే నోరు ఎల్లబెట్టి అనేసి అరే నన్ను అప్డేట్ చేయరా, నన్ను అంధకారం నుంచి బయటికి తీసుకురావాలని కొడుకుని అడుగుతుంటాడు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్ లక్ష్మణ్ కార్య. అది ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈ స్క్రిప్ట్ డ్యామ్ టూ సింపుల్. ఎందుకంటే సింపుల్గా ఉండడం అద్భుతం. మనం చాలా అద్భుతం ఆనందించేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉండడం ఒక అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేయడం చాలా అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేసేటంటే స్క్రిప్ట్లో జీవితంలో బాగా నలిగి ఉండాలి. లేకపోతే సింప్లిసిటీతో డెప్త్తో చెప్పడం చాలా కష్టం. గురుగారు సారీ ఒక ఫీలింగ్ అది. సింప్లిసిటీ అన్నది రాదు, చాలా కష్టం. అందులో హ్యూమర్ రావాలంటే అది చాలా గొప్పగా రాశాడు లక్ష్మణ్ గారు. సరే, మనకి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ దొరికింది. ఇంతకాలానికి 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా, దిగాను, నమ్మాను. అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మాను, పీవీఆర్ లోకమాత్ర అందరూ జాయిన్ చేశారు. అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసేసాం. మంచి మంచి యాక్టర్స్ ఇంద్రజాగర్ మొదలుకొని మా అబ్బాయి అన్నిటితో అద్భుతంగా చేసి అందరూ ఒకటి గంటగా జరిగిపోయి 7 గంటలు పెడితే తెగిపోతాయి అంత స్పీడ్గా జరిగిపోయి. భాస్కర్ భట్ల గారి లిరిక్స్, మన బోస్ గారి లిరిక్స్, కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్, మన కళ్యాణ్ నాయక్ మ్యూజిక్, అలాగే మా బాలరెడ్డి గారు, అంత స్పీడ్గా జరిగిపోయింది. వాల్యూ ఎడిషన్ జరిగిపోయింది. సాంగ్స్ అన్ని హిట్ అయిపోయి అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది చాప్టర్ 1. దిస్ ఇస్ చాప్టర్ 1. ఇక చాప్టర్ 2కి వస్తే రవిదాస్ సుకుమార్ గారి ప్రెజెంట్స్, సుకుమార్ గారి సపోర్ట్, సుకుమార్ రైటింగ్స్ సపోర్ట్, మైత్రి గారి ఇది 3 కలిసి ఒక పేజ్ మీద రావడానికి చాలా టైం పట్టింది. చాలా కష్టపడి, కానీ నేను కవిత గారికి ఈ సినిమా చూసి ఆవిడకి చాలా నచ్చి ఈ సినిమా ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే యంగ్స్టర్స్ లవ్ సినిమాలు అన్నీ చాలా వస్తాయి, కానీ ఇలా మిడిల్ ఏజ్ ప్రమోట్ చేయడం ఇది మంచి సినిమా, నేను తీసుకెళ్తాను ముందుకెళ్ళి. చాలా థ్యాంక్స్ కవిత గారు. మీరు కనుక ఇది అంటే మీ ఇంటెన్షన్ ప్రజెంట్ చేయాలని, అది ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్. మీ డైనమిజం చాలా గ్రేట్. లేకపోతే సుకుమార్ గారు రావడం, ఆయన గురించి తర్వాత మాట్లాడతారు. సుకుమార్ గారు సపోర్ట్ చేయడం ఏంటి, ఇవన్నీ చాప్టర్ 1 అని మీకు చెప్పాను కదా. ఇంకా పాయింట్ కూడా మేము ఆ చాప్టర్ 1 మనం లక్ష్మణ్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్, మనకి ఈవెంట్ ఎక్కడ ఉంటుందయ్యా, మనకి మీట్ ఉంటుంది. ఈవెంట్ హీరోలకి మనకి మీట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను కొడతాం, తెలిసిన వాళ్ళే మాట్లాడతాం, ఎవరిని పిలవద్దు, గెస్ట్ని ఇబ్బంది పెట్టద్దు. చిన్న సినిమా ఏదో గుర్తుగా చేసుకున్నాం చూద్దాం అనుకున్నాడు. చాప్టర్ 2కి వచ్చేసరికి ఇది జరిగేసరికి ఈ మధ్యలో సుకుమార్ గారికి ఎలాగైనా సినిమా చూపించాలని తెగగా కష్టం. ఎందుకంటే ఆయన చూడటం చాలా కష్టం. నేను ఒకసారి అనేసాను, కష్టం జరగదే మళ్ళీ చూడలేదు. ఆ కష్టం పుష్ప సంగతి
ఇంటెన్షన్ జరగదు. చూశారు ఒంట్లో బాగానే నెక్స్ట్ డే నేను ఫోన్ చేశాను, ఎలా ఉంది, చాలా బాగుంది, చాలా అప్రిషియేట్ చేశారు. మొత్తానికి అది చాప్టర్ 3 ట్రైలర్ రిలీజ్. రామ్ చరణ్ గారు చాలా బిజీగా ఉంటే ట్రైలర్ రిలీజ్ చేశారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, చాలా ఎంకరేజ్ చేశారు. అలా చాలా మంది ట్వీట్ చేశారు. సమంత గారు, రామ్ చరణ్ గారికి కూడా నేను ఎట్లా చేయలేదు, ఎందుకంటే మారుతి గారు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నాలో కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్నాలజ్మెంట్ ఉన్నాను. సో నేను ఎక్నాలజ్ చేయలేకపోయాను. రామ్ చరణ్ గారికి ఈ యాక్సెస్, అలాగే సమంత గారికి, అందరికీ, నవీన్ కోశెట్టి గారికి, ఎవ్రీ వన్, సుహాస్ గారికి, ప్రతి ఒక్కరికి ఇది అయిపోయింది. చాప్టర్ 4 కేక్లో ఈజీగా స్టేజెస్ చెప్తాం. చాప్టర్ 1లోకి చాప్టర్ 4, ఎందుకంటే అరే పుష్ప షూటింగ్ చేస్తాం, బన్నీ చేస్తాం, సుకుమార్ గారు, నాకు తెలియదు జరుగుతుంది అంటే కల్లో కూడా ఊహించిన కొన్ని జరుగుతాయి. ఇది నా ఈవెంట్ కల్లో కూడా ఊహించలేదు, నేను ఊహించలేదు. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4కి వచ్చాను. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం నా దృష్టిలో తపోబద్ధం జరిగింది. ఆ తపస్సు ఏంటంటే పుష్ప 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 అదే ఆ తపస్సు బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు. తపస్సు అంటే ఏదో నేను ఎదగాలని అంటున్నాను అనుకోకండి, హార్డ్ వర్క్, డెడికేషన్ అని అంటాం. అది దాటితే తపస్సు చేసేది చేసేటప్పుడు తెలుసు. సుకుమార్తో టైం కరిగిపోతుంది, తెలియదు. ఆయనతో అంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయనతో వర్క్ చేయడం. కానీ ఇంటికి వెళ్ళి జాయింట్ బోల్ట్లు అన్నీ ఉండిపోయేసాం. నేను వచ్చినప్పుడు నాయన బండి నీళ్ళు ఎలాగా సార్ ఆయన అలాంటి అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రజెంట్ చేస్తున్నారని ఆయన తక్కువ కొడుగా బ్రేక్ చేసి రావాలంటే ఆవిడకే సాధ్యం. సత్యం డైనమిక్ రెడీ, లేకపోతే సాధ్యం కాదు. ఆవిడ విష్ చేయడం నుంచి రావడంతో పాటు అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు అబ్బాయిగా, అల్లు రామలింగయ్య గారు మనోహర్ గారు చాప్టర్ 5 ఆగస్ట్ 15 ప్రజలు చేయండి. దయచేసి ఈ సినిమా థియేటర్స్కి వచ్చి సినిమాను చూడండి. అంటే ఏదో చాలా బాగుంటుంది, ఇంట్లో నవ్వుకుంటారు, ఓటీటీస్లో ఎప్పుడు వస్తాయి. అంతకు మించి థియేటర్, ఇది థియేటర్స్ వెళ్తాయి. థియేటర్ ఆడియన్స్ వైబ్రేట్ అయ్యే సినిమా చూడండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. బాగుంటే నలుగురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అకౌంట్లోకి ఎవరైతే డబ్బులు వేసారో ఎక్కడ కావాలండి ఆ డబ్బులు పేపర్ నోట్ల ఎప్పుడు చూసినా డబ్బులు ఎవడండి అలా ఇచ్చేస్తాడు, అలాగే డబ్బులండి అది డబ్బులు. సరే ఇది పక్కన పెట్టండి, ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు సినిమాలో ఎలాగో సోషల్ మీడియా అకౌంట్స్ లేవు, ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా లేదు. కనీసం ఈ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయరా? ఏంటి మేడం, ఎందుకంటే నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పేర్లు రమేష్ గారు జీవితంలో ఒకటే ఒకటి ఇప్పుడు ప్రీషియస్ ఏంటంటే ప్రైవసీ. అది మీకు ఉంది, ఆ మధ్యనే పోగొట్టుకోకండి అని. అదే నేను అనుకున్నాను. మాకు లేని మనశ్శాంతి మీకెందుకు, మీరు ఓపెన్ చేయండి సోషల్ మీడియా అకౌంట్స్. ప్లీజ్ ఓపెన్ చేయరా ప్లీజ్. మనశ్శాంతి పొందాం మాకు, ఈ ప్యూర్గా ఉన్నాను ఇలా అట్లాగే మాకు అదే కావాలి. థ్యాంక్ యూ. సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే బన్నీ గారు వచ్చారు, నడుస్తున్నారు, మీరు సినిమా చూడాలి, అల్లు అర్జున్ గారు సినిమా చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన నిర్మాత శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు